అందరికి నమస్కారం. సో బేసిక్లీ ఈరోజు ఎమ్మెల్యేస్ ఎంపీ గారు తర్వాత మా ప్రెసిడెంట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ ఇన్ఛార్జెస్ వాళ్ళతో డిస్కషన్ జరగడం జరిగింది. సో బేసిక్లీ 10 months అయింది మన ప్రభుత్వం వచ్చి. సో ఎక్కడ ఇష్యూస్ లేకుండా కార్యకర్తల దగ్గర కూడా ఏమి ఇష్యూస్ లేకుండా 3 పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాగా చేసుకోవాలా, ఏమన్నా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది. సో జనరల్గా ఒక కుటుంబంలో 4-6 మంది ఉన్నప్పుడు కూడా చిన్న ఉంటాయి, అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పటికి ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూసు లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూసు వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోగలిగినాము. కలెక్టర్ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది, ఎస్పీ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది. నాకు ఏదైతే దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మాట్లాడి సాల్వ్ చేసుకునే విధానంలో పోతున్నాము. సో ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని డికేడ్స్ పాలించాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్లు న్యూట్రల్గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక డిస్ట్రిక్ట్కి పెడతారు. అక్కడ అందరితో మాట్లాడుకొని ఏమన్నా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే విధానం పెట్టడం జరిగింది. ఇది ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆల్ ఈజ్ గుడ్, నో ఇష్యూస్. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే ప్రశ్నలు అడిగితే చెప్తాను సమాధానం. అంతా గోశాలది వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి దే ఆర్ జాబ్లెస్. సో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ మాట్లాడాలనుకుంటారు. అసలు గోశాలని వాళ్ళు చూసుకోవాలా, ఆ గోమాతల్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు కర్నూలులో గోశాల ఉందండి, దాదాపు 1000 ఆవుల పైన ఉంటాయి. అక్కడ కూడా ఆవులు చనిపోతుంటాయి కొన్ని కారణాల వల్ల. అంటే బాగా చూసుకోవడం లేదనేది ఉద్దేశం ఊరికి క్రియేట్ చేసి సబ్జెక్ట్ని పొలిటికల్గా ఏదో సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మాత్రం కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ ఏమీ ఇష్యూస్ లేదు. జస్ట్ టు క్రియేట్ సమ్ సెన్సేషన్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశం వాళ్ళకి. ఎందుకంటే జాబ్లెస్ ఉన్నారు వాళ్ళకి. సో జాబ్లెస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలా, ఒక టార్గెట్ పెట్టుకుంటారు. పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, ఇది మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతారు. సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. మనం పెద్ద కన్సిడర్ చేయరాదు దాని సబ్జెక్ట్. సార్ నాయకులు కార్యకర్తలు అసహనం పెరిగిపోతుంది సార్. 1 year పూర్తవుతున్నా కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇక్కడ జాప్యం జరుగుతుంది, మేము చాలా కష్టం పడ్డామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. మీరు అసలు మీరు ముఖ్యమంత్రి గారితో కానీ ఉపముఖ్యమంత్రి సార్ అన్ని కార్యకర్తలకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ మా గవర్నమెంట్ పైన ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ ఈ డిస్కషన్స్తో మాట్లాడి స్ట్రక్చర్గా పోతా ఉంది. అన్నీ కూడా నాకు తెలిసి ఏవైతే పదవులు నామినేటెడ్ పోస్టులు వితిన్ జూన్ లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉంది. సో దాని గురించి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. బట్ కొన్ని చోట్ల ఉంటుందండి, నేను అన్నా కదా, ఒక ఫ్యామిలీలో 4-5 మంది ఉంటేనే ఇష్యూస్ ఉంటాయి. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి. కార్యకర్తలు కొన్ని ఇష్యూస్ చెప్తుంటారు, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఓవర్గా ఉంటుంది. వితిన్ 1 week 10 daysలో అయిపోవాలనుకుంటారు. సో స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్గా ఎవరికి ఏమి ఇష్యూస్ కాకుండా ఉండే చూసుకునే బాధ్యత మా పైన ఉంది, మేము చూసుకుంటాం. 1 year అవుతుంది, టైం ప్రొలాంగ్ అయిపోతుంది. చాలా ఇచ్చాము కదండి, కార్పొరేషన్ ఇచ్చాము, డైరెక్టర్లది అయినాయి, మెంబర్స్ అయినాయి, ఈవెన్ టెంపుల్ కమిటీస్ కూడా అంతా ఇచ్చాడు, ఇంకా ఆల్రెడీ డిక్లేర్ అయ్యే దాంట్లో ఉంది. సో అన్నీ సార్ట్అవుట్ చేస్తారండి, నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ. ముందు నుంచి ఉన్న పార్టీలో ఉన్న సభ్యుల్ని కాకుండా కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళపైన ఎమ్మెల్యేలు కానీ అధికారులు వాళ్ళ దగ్గరకు తీసుకుంటున్నారు. పాత కార్యకర్తలను ఎవరిని దగ్గర రావట్లేదని చెప్పి చాలా అసంతృప్తితో. అది ఎక్కడ స్పెసిఫిక్గా? ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా అట్లా ఎక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. అంటే మేము కూడా ఇప్పుడు ఇంటర్నల్గా డిస్కస్ చేసినప్పుడు మామూలుగా వేరే పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు షెల్టర్ తీసుకోవాలని, ఇప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ లిస్ట్ అయింటారు అనుకోండి, ఇంకో పార్టీలో పోయి షెల్టర్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ డిస్కస్ చేసుకొని మ్యూచువల్గా అన్ని పార్టీస్తో ఏమి ఇష్యూస్ లేకుంటే ఆ పార్టీలో తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. అంటే తీసుకోవడం కూడా అది జరగరాదు,
యూనిలేటరల్గా పోరాదు, చెప్పా పెట్టకుండా తీసుకోరాదని చెప్పి కూడా డిస్కషన్ వచ్చింది. అది కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. అట్లాంటిది ఏమన్నా ఉన్నా కరెక్ట్ చేసుకుంటాం. ఏ విధంగా అయితే ఈ కరూరు జిల్లాను ఇంకా ముందుకు తీసుకుపోవాలి అని ఎమ్మెల్యేలు, మంత్రి గారు అంతా చర్చించుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి సభ్యులు అంతా కూర్చొని నాయకులు, కార్యకర్తల మధ్యన కూడా ఎలాంటి చిన్న అరమరిక కూడా ఉండకూడదని అందరం మాట్లాడుకొని వాళ్లకు కూడా అన్ని విధాల సహకారం అందిస్తామని, వాళ్ళు కూడా మీకు సహకారం అందిస్తామని మాట్లాడుకోవడం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా రేపు ఇంకా మా మహానాడు నెక్స్ట్ మంత్ మే నెలలో ఉంది. దాని గురించి కూడా పార్టీలో కొన్ని విషయాలన్నీ చర్చించడం జరిగింది. అదంతా మాట్లాడుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.